శ్రీ శివాయ గురవే నమః. ఆణిముత్యం. ధ్యాన విధానం. ఆధ్యాత్మికవేత్త, యోగి అయిన వివేకానందుడు సూచించిన మరో ధ్యాన విధానం. ముందుగా చెప్పబడిన నిబంధనలను అన్నీ పాటించాలి. మీ హృదయము లోపల ఒక ఖాళీ ప్రదేశం ఉన్నట్లు, దాని మధ్యలో ఒక జ్వాల వెలుగుతున్నట్లు భావించండి. ఆ జ్వాలయే మీలో ఉన్న భగవంతుడిగా భావించండి. మామూలుగానే ఓంకారాన్ని మానసికంగా ఉచ్చరించండి. ఇప్పటి వరకు చెప్పబడిన అనేక నిబంధనలను చూసి బెంబేలు పడకండి. మనస్సును సిద్ధం చేసుకునేందుకు, మనస్సును ఏకాగ్రతతో ఉంచుకునేందుకు అవన్నీ అవసరం. ధ్యానం అంటే దేవుడు పటం ఎదుటో కూర్చొని మనకు దొరికేది కాదు. దానికి ముందుగా మనం కొంత ప్రయత్నం చేయాలి. అన్ని సమయాలు మేం పాటించలేం, మేం అశక్తులం అని ప్రకటించకండి. ముందుగా ఈ పాఠంలో ఇచ్చిన ఏదో ఒక విధానాన్ని ధ్యానం చేయటం శ్రద్ధగా, ఓర్పుగా ప్రారంభించండి. ఇందులో చెప్పిన నిబంధనలు, నియమాలు మరేమీ చేయలేకపోయినా కేవలం పట్టుదలతో ప్రారంభించండి. పట్టుదల ఒక్కటే చాలు. మిగతావన్నీ వాటంతట అవే సమకూరుతాయి. సాధనా క్రమంలో మీకు లోపాలు, మంచి చెడ్డలు స్వయముగా తెలియగలవు. ధ్యానానికి సంబంధించింది పూర్తిగా పునాది మొత్తం మీకు తెలుసుకోవాలంటే ముందు మీరు సాధనను ప్రారంభించాలి. సాధనలో ఎదురయ్యే అనుభవాలతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు. కనుక మీకు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ధ్యానం చేయండి. అసలు మీ సందేహాలు ఈ పాఠంలోనే సమాధానాలు లభిస్తాయి. ఇందులో జపం, ధ్యానం, సమాధి, మెడిటేషన్ అన్న మాటలు మీకు సందేహాలు రేకెత్తించవచ్చు. మెడిటేషన్, ధ్యానం, జపం అన్నీ ఒకటే. సమాధి అనేది మాత్రం ధ్యానంలో చేయటంలో ఉన్నత స్థితి. సమాధి స్థితిని పాటించిన వారు అనేక శక్తులు కూడా వశం చేసుకోగలుగుతారు. సాధారణంగా మన కుటుంబం జీవనం సాగిస్తూ అంత తీవ్ర సాధన చేసి సమాధి స్థితిని సాధించలేం. నిరంతరం ధ్యానం చేస్తే చాలు. కొంత సమయాన్ని ధ్యానానికి ఉపయోగించండి. ధ్యానం వలన మనసు స్వచ్ఛంగా, మన సంకల్పాలు నిజమవుతాయని, మనం కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతూ ఉంటారు. ప్రయత్నించండి. కొంచెంసేపైనా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయటానికి ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని ఆచరించండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి.